రైట్. అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు మనం ఈ వీడియోలో వేటి గురించి తెలుసుకుంటామనంటే వర్ణమాల గురించి తెలుసుకుంటామండి. మరి ఇక్కడ వర్ణమాల గురించి తెలుసుకోవాలి. వర్ణమాలలో అక్షరాలు 56 అని మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. అచ్చతెనుగు వర్ణమాలకు లో 36 అక్షరాలు అయితే సంస్కృత వర్ణమాల నుంచి వచ్చినటువంటి 19 అక్షరాలు, 36 అక్షరాలు, 55 అక్షరాలు, దానికి ఒక అక్షరం జతగూడితే 56 అక్షరాలు. ఓకే, ఈ 56 అక్షరాలను మూడిటిగా వర్గీకరించడం జరిగింది. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అని మూడిటిగా వర్గీకరించడము జరిగింది. ఓకే, మరి ఇప్పుడు ఫస్ట్ వర్ణమాల గురించి తెలుసుకుందాం. వర్ణమాల వర్ణమాల వర్ణమాలలో అక్షరాల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ అచ్చులు 16 కదా. ఏమేమి వస్తాయని అంటే ఆ ఆ, ఈ ఈ, ఊ ఊ, రు రు, లు లు, తర్వాత ఏ ఏ ఐ, ఓ ఓ ఔ. ఇవి అచ్చులు 16. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అచ్చులు 16. అదేవిధంగా హల్లులు 37. హల్లులు మొత్తం ఎన్ని అండి? 37. చూద్దాం ఒకసారి. కాక్క, గగ్గ, ఇన్య. అదేవిధంగా చ, చ చ, జ జ జ, ఇని. అదేవిధంగా టట్ట, డడ్డ, అన. తత్త, దద్ద, నా. పప్ప, బబ్బ, మా. పప్ప బబ్బ మా. తర్వాత యా, రా, లా, వా. మళ్ళీ దాని కింద సేమ్ ఇట్నే పెట్టండి, కిందనే రాయండి. షే, షా, సా, హ. మళ్ళీ దాని కింద అలా, బండిరా. అంటే దాని కింద ప్లేస్ లేదు కాబట్టి నేను ఇటువైపు రాసిన, మీరు దాని కింద రాయండి. ఓకే, మరి ఇవి హల్లులు 37. ఒకసారి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37. ఇవి హల్లులు 37. అదేవిధంగా అచ్చులు 16. ఉభయాక్షరాలు ఏంటంటే 3. మరి ఇక్కడ ఒకసారి మీరు వర్ణమాల రాసేసుకోండి, అయిపోతుంది. అందరు రాసేసుకోవాలి, తొందర రాసేసుకోవాలి. రాసుకున్న తర్వాత ఓకే అని పెట్టండి. వర్ణమాల అ ఆ ఇ ఈ ఉ ఊ, రు రు, లుల్లు, ఏ ఏ ఐ ఓ ఓ ఔ, కక్క గగ్గ ఇన్య, చా చా చా, జా జా జా, ఇని. టట్ట డడ్డ అన, తత్త దద్ద నా, పప్ప బబ్బ మా, యారా లావ, షే షా సా హ. అదేవిధంగా అలా, బండిరా. ఇవి వర్ణమాలలోని అక్షరాలు. దీంట్లో మరి అచ్చుల గురించి చూద్దాం. ఫస్ట్ అచ్చుల గురించి చూద్దాం. నెంబర్ 1, రోమన్ నెంబర్ 1 అని పెట్టి, అచ్చులు అని పెట్టండి. రోమన్ నెంబర్ 1 అచ్చులు. ఓకే, మరి రోమన్ నెంబర్ 1 అచ్చులు అని అంటే స్వతంత్రంగా పలకబడేటువంటి అక్షరాలను అచ్చులు అని అంటారు. అంటే ఇక్కడ స్వతంత్రంగా పలకబడేటువంటి అక్షరాలు అని అంటే వేటి సహాయం లేకుండా
కేవలము స్వతంత్రంగా పలకబడేటువంటి అక్షరాలు అచ్చులు. స్వతంత్రంగా పలకబడే అక్షరాలు, స్వతంత్రంగా పలకబడే అక్షరాలు. అదేవిధంగా ఇవి స్వయంగా రాజిల్లబడే అక్షరాలు. స్వయంగా రాజిల్లబడేవి కాబట్టి, స్వయంగా రాజిల్లుతాయి కాబట్టి, స్వయంగా రాజిల్లుతాయి కాబట్టి వీటిని స్వరాలు అని అంటారు. స్వరాలు అని అంటే స్వ అంటే స్వయంగా, రా అంటే రాజిల్లడం. స్వయంగా రాజిల్లుతాయి కాబట్టి వీటికి స్వరాలు అనేటువంటి పేరు. అదేవిధంగా ఈ అచ్చులకే ఇంకొక పేరు ఏం పేరు ఉందనంటే వీటికే వీటికే ప్రాణములు, వీటికి ప్రాణములు, అదేవిధంగా స్వతంత్రాలు. వీటికి ప్రాణములు, స్వతంత్రాలు అనే పేర్లు కలవు. వీటికి ప్రాణములు, స్వతంత్రాలు అనేటువంటి పేర్లు గలవు. స్వతంత్రంగా పలకబడేటువంటి అక్షరాలు అచ్చులు. స్వయంగా రాజిల్లుతాయి కాబట్టి వీటిని స్వరాలు అని అంటారు. వీటికి ప్రాణములు అనేటువంటి పేరు, స్వతంత్రాలు అనేటువంటి పేర్లు కూడా కలవు. మరి ఇక్కడ ప్రాణములు, స్వతంత్రాలను ఎందుకంటున్నారు అని అంటే, ఇప్పుడు ఏదైనా ఒక అక్షరం తీసుకున్నాం, ఇది తీసుకున్నాం, ఇది కీ అనేది అచ్చా హల్లా అంటే ఇది హల్లు. ఈ హల్లులో ఏముంటుంది? కు ప్లస్ ఈ ఉంటుంది. కు ప్లస్ ఈ. ఇది హల్లు, ఇది హల్లు. ఇదేంటిది? అచ్చు. ఇది ఏంటిది? పొల్లు హల్లు. పొల్లు హల్లు. ఓకే, ఇప్పుడు ఇది కీ అని బలకాలి. కీ అని బలకాలంటే ఇది లేకుంటే ఇది బలకలేము. అంటే ఈ హల్లు బలకాలంటే తప్పనిసరిగా అచ్చు ఉండాలి. హల్లు బలకాలంటే ఏముండాలి? తప్పనిసరిగా అచ్చు ఉండాలి. కాబట్టి అచ్చులకు అంటే ఇక్కడ ఈ హల్లుకు ఈ అచ్చు ప్రాణము వంటిది. కాబట్టి ఈ అచ్చులను ఏమంటారు అని అంటే ప్రాణములు అని అంటారు. హల్లులను ఏమంటారు అని అంటే ప్రాణులు అంటారు. అంటే ఇక్కడ ప్రాణి లోపల ప్రాణం ఉంటుంది కానీ ప్రాణం లోపల ప్రాణి ఉండదు. అంటే హల్లు లోపల అచ్చు ఉంటుంది కానీ అచ్చు లోపల హల్లు ఉండదు. హల్లు లోపల అచ్చు ఉంది కాబట్టి అచ్చులకేమో ప్రాణములు అని పేరు, హల్లులకేమో ప్రాణులు అని పేరు. ప్రాణులు. బయటికి కనపడేది హల్లు, కనపడనిది అచ్చు. అంటే హల్లు లోపల దాగి ఉండేది ఏంటంటే అచ్చు కాబట్టి అచ్చులకేమో ప్రాణములు అని పేరు, హల్లులకేమో ప్రాణులు అని పేరు. అదేవిధంగా ఇవి స్వతంత్రంగా ఉచ్చరింపబడతాయి కాబట్టి వీటికి ఏమని పేరు అని అంటే స్వతంత్రాలు అనేటువంటి పేరు కూడా వచ్చింది. మళ్ళీ ఇవి అచ్చులు ఎన్ని రకాలు అని అంటే చూద్దాం ఒకసారి. ఇట్లా రాస్తున్నాను. ఆ ఆ, ఈ ఈ, ఊ ఊ, రు రు, లు లు, ఏ ఏ ఐ, ఓ ఓ ఔ, రైట్. ఇవి అచ్చులు. ఇప్పుడు మీరు ఒకసారి అందరు వలకాలి, నేను చెప్తా ఉంటాను. ఇది ఆ ఆ, ఈ ఈ, ఊ ఊ, రు రు, లుల్లు, ఏ ఏ ఐ, ఓ ఓ ఔ. ఓకే, ఇవి మాత్రమే ఒకసారి వలుకుదాం. వీటికి దీర్ఘాలు లేవు. ఇవి ఉన్నాయి చూసిరా, వీటన్నిటికీ దీర్ఘాలు ఉన్నాయి. అంటే ఇవి ఆ ఈ ఊ రు లు ఏ ఓ ఉంది కదా, వీటికి దీర్ఘాలు లేవు. వీటిని ఉచ్చరించినప్పుడు ఎన్ని మాత్రల సమయం పడుతుందని అంటే ఒక మాత్ర సమయం పడుతుంది. మాత్ర అంటే రెప్పపాటు కాలము లేదా చిటిక వేసినంత సమయము లేదా ఒక సెకనులో 4వ వంతు భాగాన్ని ఏమంటామనంటే మాత్ర అంటాం. ఒక సెకనులో 4వ వంతు భాగాన్ని ఏమంటామనంటే మాత్ర అని అంటాం. ఒక సెకనులో 4వ వంతు భాగాన్ని ఏమంటామనంటే మాత్ర అని అంటాం.
జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. అంటే ఒక మాత్ర కాలంలో ఉచ్చరింపబడేటువంటి అచ్చులను ఏమంటాము అంటే హ్రస్వ అచ్చులు అని అంటారు. ఒక మాత్ర కాలంలో ఉచ్చరింపబడేటువంటి అచ్చులను ఏమంటారు అని అంటే హ్రస్వ అచ్చులు. మరి వీటిని ఉచ్చరించినప్పుడు ఎంత ఎంత సమయం పడుతుందంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ మాత్రల కాలంలో సమయం, 2 లేదా అంతకన్నా ఎక్కువ. అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ మాత్రల కాలంలో ఉచ్చరింపబడేటువంటి అచ్చులను ఏమంటారు అని అంటే దీర్ఘ అచ్చులు అని అంటారు. దీర్ఘ అచ్చులు. అదేవిధంగా ఇక్కడ ఏ, ఏ, ఓ, ఓ ఈ 4 అచ్చులు ఉన్నాయి కదా! వీటిని ఉచ్చరించేటప్పుడు కొంచెం వంకరగా ఉచ్చరింపబడతాయి కాబట్టి ఏ, ఏ, ఓ, ఓలని ఏమంటారనంటే వక్రాలు అని అంటారు. ఐ, ఔ వీటిని ఉచ్చరించినప్పుడు నోరు ఇంకా వంకరగా పోతుంది కాబట్టి వీటికి వక్రతమాలు అని పేరు. వీటికే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే వక్రతమములు అని పేరు. దీనికే వక్రాలు లేదా వక్రములు అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఒక మాత్ర కాలంలో ఉచ్చరింపబడేటువంటి అచ్చులను హ్రస్వాచ్చులు, 2 లేదా అంతకన్నా ఎక్కువ మాత్రల కాలంలో ఉచ్చరింపబడేటువంటి అచ్చులను దీర్ఘాచ్చులను, వంకరగా పలకబడేటువంటివి ఏ, ఏ, ఓ, ఓ వీటిని ఏమంటారంటే వక్రాలు లేదా వక్రములు, మిక్కిలి వంకరగా పలకబడేటువంటి వక్రతమాలు లేదా వక్రతమాలు లేదా వక్రతమములు. ఓకే. ఇంకా చూసినట్లయితే ఈ ఔలను ఉచ్చరించినప్పుడు ఎన్ని మాత్రల సమయం పడుతుందని అంటే 3 మాత్రల సమయం పడుతుంది కాబట్టి వీటికి ఏమని పేరు అనంటే ప్లుతములు అనేటువంటి పేరు కూడా ఉన్నది. ప్లుతములు 3 మాత్రల కాలంలో ఉచ్చరింపబడతాయి కాబట్టి వీటికి ఏమని పేరు అనంటే ప్లుతములు అని పేరు. అంటే వక్రతమాలు లేదా వక్రతమములకి ఇంకొక పేరేం పేరు అనంటే ప్లుతములు అనేటువంటి పేరుంది. అంటే ఇప్పుడు అచ్చులు మొత్తం ఎన్ని రకాలు అనంటే మనకు 4 రకాలు. ఒకటి హ్రస్వాచ్చులు, హ్రస్వాచ్చులు. 2 దీర్ఘాచ్చులు, దీర్ఘాచ్చులు. 1 హ్రస్వాచ్చులు, 2 దీర్ఘాచ్చులు, 3 వక్రాలు లేదా వక్రములు, వక్రాలు లేదా వక్రములు, 4 వక్రతమాలు లేదా వక్రతమములు. వక్రతమాలు లేదా వక్రతమములు 4. 1 హ్రస్వాచ్చులు, 2 దీర్ఘాచ్చులు, 3 వక్రాలు లేదా వక్రతమములు. అదేవిధంగా వక్రాలు లేదా వక్రములు, వక్రతమాలు లేదా వక్రతమములు, హ్రస్వాచ్చులు, దీర్ఘాచ్చులు, వక్రాలు లేదా వక్రతమములు, వక్రాలు లేదా వక్రములు, వక్రతమాలు లేదా వక్రతమములు. ఇక ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మనము చూద్దాం. ఆల్రెడీ నేను చెప్పాను. మళ్ళీ రాసుకుంటారా ఇదంతా నోట్స్? రాసారా నోట్స్ మేడమ్స్? ఇప్పుడు ఇంతకుముందు చెప్పేటప్పుడు రాసుకున్నారా ఒక్కొక్క దాని గురించి? అశ్వాచ్చులు. అశ్వాచ్చులు చూడండి. అశ్వాచ్చులు. రైట్. ఈ అశ్వాచ్చుల గురించి చూసినట్లయితే జాగ్రత్త వినాలి. ఒక మాత్ర కాలంలో ఉచ్చరింపబడే అచ్చులను ఒక మాత్ర కాలములో ఒక మాత్ర కాలములో ఒక మాత్ర కాలములో ఉచ్చరింపబడే అచ్చులను అశ్వాచ్చులు అంటారు. ఒక మాత్ర కాలంలో ఉచ్చరింపబడేటువంటి అచ్చులను అశ్వాచ్చులు అంటారు. ఇవి మొత్తం ఎన్ని అని అంటే 7. ఏమేంటివనంటే ఆ, ఈ, ఊ, రు, లు, ఏ, ఓ ఇవి 7. ఒక మాత్ర కాలంలో ఉచ్చరింపబడేటువంటి అచ్చులను
అష్టాచులు అంటారు. ఇవి 7. ఆ, ఈ, ఊ, రు, లు, ఏ. లు, ఏ, ఓ. ఇవి 7. మరి తర్వాత దీర్ఘాచులు అని అంటే ఏంటంటే, దీర్ఘాచులు దీర్ఘాచులు ఆ, 2 మాత్రల కాలంలో 2 లేదా అంతకన్నా ఎక్కువ మాత్రల కాలంలో 2 లేదా అంతకన్నా ఎక్కువ మాత్రల కాలంలో ఉచ్చరింపబడే అచ్చులను ఉచ్చరింపబడే అచ్చులను దీర్ఘ అచ్చులు అంటారు. 2 లేదా అంతకన్నా ఎక్కువ మాత్రల కాలంలో ఉచ్చరింపబడేటువంటి అచ్చులను ఏమంటారు అని అంటే దీర్ఘాచులు అంటారు. ఇవి మొత్తం ఏంటి అని అంటే మనకు 9. ఆ, ఈ, ఊ, రు, లు, ఏ, ఐ, ఓ, ఔ. ఆ, ఈ, ఇవి మొత్తం 9. 4, 5, 6, 7, 8, 9. ఇవి దీర్ఘాచులు. తర్వాత వక్రాలు మూడోది. వక్రాలు లేదా వక్రములు. వక్రాలు లేదా వక్రములు. ఈ వక్రాలు లేదా వక్రములు అని అంటే జాగ్రత్త వినండి. వంకరగా పలకబడే అచ్చులు. వంకరగా పలకబడే అచ్చులు. మరి ఇవన్నీ 4. వంకరగా పలకబడే అచ్చులు ఇవి 4 ఏమేంటివని అంటే ఏ, ఏ, ఓ, ఓ. ఏ, ఏ, ఓ, ఓ. ఇవి వక్రాలు. తర్వాత రైట్. వక్రతమములు. వక్రతమములు. వక్రతమములు అని అంటే ఏంటంటే మిక్కిలి వంకరగా పలకబడే అచ్చులు. మిక్కిలి వంకరగా పలకబడే అచ్చులు. ఇవి ఏంటి అని అంటే 2. ఏమేంటి అని అంటే అవి ఐ, ఔ. ఐ, ఔ. మిక్కిలి వంకరగా పలకబడేటువంటి అచ్చులు ఇవి 2. మరి వీటిని ఉచ్చరించినప్పుడు 3 మాత్రల సమయం పడుతుంది కాబట్టి వీటికి ప్లుతములు అని పేరు. వీటిని ఉచ్చరించినప్పుడు వీటిని ఉచ్చరించినప్పుడు 3 మాత్రల సమయం పడుతుంది కాబట్టి 3 మాత్రల సమయము పడుతుంది కాబట్టి కాబట్టి వీటిని ఉచ్చరించినప్పుడు 3 మాత్రల సమయం పడుతుంది కాబట్టి వీటికి ప్లుతములు అని పేరు. వీటిని ఉచ్చరించినప్పుడు 3 మాత్రల సమయం పడుతుంది కాబట్టి వీటికి ప్లుతములు అని పేరు. ప్లుతములు. ఓకేనా? ఇవి అచ్చులకు సంబంధించి. మరి ఇందులో ఈ వక్రాలు లేదా వక్రములలో ఆ, వక్రాలు లేదా వక్రములలో ఈ రెండేమో అశ్వవక్రాలు, ఈ రెండేమో దీర్ఘవక్రాలు. ఇటు రాసుకోండి ఎందుకైనా మంచిది. ఈయనేమో అశ్వవక్రాలు అని రాసుకోండి, ఈయనేమో దీర్ఘవక్రాలు అని రాయండి. ఈ రెండేమో ఈ రెండు అశ్వవక్రాలు,
ఈ రెండేమో దీర్ఘ వక్రాలు, దీర్ఘంగా ఉన్నటువంటి వక్రాలు కాబట్టి దీర్ఘ వక్రాలు, ఈ రెండేమో అశ్వ వక్రాలు. అవి రాయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ హల్లులు అని పెట్టండి. రోమన్ నెంబర్ 2 అని పెట్టి హల్లులు. జాగ్రత్తగా గమనించాలి. హల్లులు. రైట్. ఈ హల్లులు అని అంటే తప్పనిసరిగా అచ్చుల సహాయం అనేటువంటి తీసుకుంటాయి. అచ్చుల సహాయముతో ఉచ్చరింపబడే అచ్చుల సహాయముతో ఉచ్చరింపబడే అక్షరాలను హల్లులు అంటారు. అచ్చుల సహాయముతో ఉచ్చరింపబడే అక్షరాలను హల్లులు అంటారు. మరి వీటికే ప్రాణులు, అస్వతంత్రాలు, వ్యంజనాలు అని పేరు. వీటికి ప్రాణులు, అస్వతంత్రాలు, వ్యంజనాలు అని పేరు. అచ్చుల సహాయముతో ఉచ్చరింపబడేటువంటి అక్షరాలను హల్లులు అంటారు. వీటికే ఏమని పేరు అనంటే ప్రాణులు అని పేరు, అస్వతంత్రాలు అని పేరు, వ్యంజనాలు అని పేరు. అసలు వ్యంజనాలు అని అంటే అర్థం ఏందని అంటే కూరలు అనే అర్థం. వ్యంజనాలు అని అంటే కూరలు అని అర్థం. ఎందుకు కూరలు అనేటువంటి పేరు అని అంటే జాగ్రత్త అయినాలే. అన్నము లేకుండా మనము కూరలను ఏ విధంగానైతే తినము, అచ్చు లేకుండా కూడా హల్లులను ఉచ్చరించలేము. అచ్చు లేకుండా హల్లులను ఉచ్చరించలేము. అందుకనే అచ్చు కంపల్సరిగా హల్లులో ఉంటుంది. ఒకవేళ అచ్చు లేదు అనుకోండి, ఆ హల్లును ఏమంటాము అని అంటే పొల్లు హల్లులు అని అంటారు. అచ్చులు లేని అచ్చు లేని హల్లులను అచ్చు లేని హల్లులను ఏమంటారు అని అంటే పొల్లు హల్లులు అంటారు. నకార పొల్లు అని అంటారు కదా, అది అచ్చు లేనటువంటి హల్లులను పొల్లు హల్లులు అంటారు. ఏమేంటివి అని అంటే ఆ పొల్లు హల్లులు ఉదాహరణ క్, గ, చ, ట, తు, పు, బు, రు, డాష్ డాష్ డాష్. క, గ, చ, ట, త, ప, చ, ర. ఇవి అచ్చులేనటువంటి హల్లులు. ఈ అచ్చులేనటువంటి హల్లులను ఏమంటారు అని అంటే పొల్లు హల్లులు అని అంటారు. ఓకేనా? మరి ఇక్కడ ఈ హల్లులలో కూడా మళ్ళీ రకాలు ఉంటాయి. జాగ్రత్త కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ హల్లులలో కూడా రకాలు ఉంటాయి. ఏమేంటివి అని చూసినట్లయితే జాగ్రత్త అయినాలి. రైట్. ఒకసారి హల్లుల గురించి చూడండి. చెప్పేటప్పుడే రాసుకోండి. ఆ, ఇక నేను హల్లులు రాస్తాను. ఒకసారి చూడండి. క, ఖ, గ, ఘ, ఇన్య. తర్వాత చ, 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 జ, 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 ఇని. ట, ట, డ, డ, అన. త, త, ద, ద, న. ప, ప, బ, బ, మ. తర్వాత యా, రా,
లా వ షే ష స హ తర్వాత అల బండిర. ఇవి హల్లులు. ఈ హల్లుల విషయానికి వచ్చినట్లయితే మరి ఈ హల్లులలో ఏమేమి రకాలు ఉన్నాయి ఒక్కసారిగా మనము చూద్దాం. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే, ఇది ఒకసారి చదవండి. కంపల్సరీ చదవాలమ్మా. నేను వింటలేను అనుకోవద్దు, కంపల్సరీ చదవాలి. ఏంటివి ఇవి? ఆ, కచడ తప్ప. కచడ తప్ప. ఓకే, ఒక్కసారి వీటిని చదవండి. అందరు చదవాలి. గజడ దబ. ఓకే, మరి ఇప్పుడు కచడ తబల యొక్క ఉచ్చారణ చేసిర్రు, గజ దబల యొక్క ఉచ్చారణ చేసిర్రు. ఈ కచడ తబల యొక్క ఉచ్చారణ కఠినంగా ఉందా, గజడ దబల యొక్క ఉచ్చారణ కఠినంగా ఉందా? ఏది కఠినంగా ఉందో చెప్పాలి. కచడ తబల ఉచ్చారణ కఠినంగా ఉందా, గజడ దబల యొక్క ఉచ్చారణ కఠినంగా ఉందా? కచడ తబల ఉచ్చారణ కఠినంగా ఉందా, గజడ దబల ఉచ్చారణ కఠినంగా ఉందా? ఓకే, మరి ఇప్పుడు కచడ తబల యొక్క ఉచ్చారణ కఠినంగా ఉంది. ఈ రెండిట్లలో కచడ తబల యొక్క ఉచ్చారణ కఠినంగా ఉంది. అంటే కచడ తబల యొక్క ఉచ్చారణ గజడ తబల యొక్క ఉచ్చారణ కంటే కఠినము మరియు పరుషము కాబట్టి కచడ తబలకు ఏమని పేరు అని అంటే పరుషాలు అని పేరు. కచడ తబలకు ఏమని పేరు? పరుషాలు అని పేరు. గజడ తబల యొక్క ఉచ్చారణ కచడ తబల యొక్క ఉచ్చారణ కంటే తేలిక మరియు సరళం కాబట్టి గజడ తబలకు ఏమని పేరు అని అంటే సరళాలు అని పేరు. గజడ తబలకు ఏమని పేరండి? సరళాలు అని పేరు. ఓకే, మరి ఇక్కడ పరుషాలేమో 5, సరళాలేమో 5, మొత్తం హల్లులు 37. ఈ పరుషాలు సరళాలు కాక మిగిలినటువంటి హల్లులు ఉన్నాయి చూసిరా, వాటిని ఏమంటారు అని అంటే స్థిరాలు అని అంటారు. ఏవేంటివి? ఇక్కడ ఖ, చ, చ, ఠ, థ, ఫ, గ, జ, జ, ఢ, ధ, భ, ఇని, ఇన్య, ఇని, అన, న, మ, యా, రా, లా, వా, షే, ష, స, హ, అల, బండిర. ఇవి ఈ 27 అక్షరాలు అంటే పరుష సరళాలు కాక తక్కినటువంటి హల్లులను ఏమంటారు అని అంటే స్థిరాలు అని అంటారు. పరుష సరళాలు కాక మిగిలినటువంటి హల్లులను ఏమంటారు అని అంటే స్థిరాలు అని అంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలను కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలను కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలను ఏమంటారు అని అంటే వర్గాక్షరాలు అని అంటారు. వీటికే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే స్పర్శాక్షరాలు లేదా స్పర్శాలు అని పేరు. వర్గాక్షరాలు అని పేరు. వీటికే స్పర్శాక్షరాలు లేదా స్పర్శాలు అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఓకే, ఇప్పుడు కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాల్లో 5 అడ్డు వరుసలు ఉన్నాయి. 5 అడ్డు వరుసలు. అదేవిధంగా 5 నిలువు వరుసలు ఉన్నాయి. 5 అడ్డు వరుసలు ఉన్నాయి, 5 నిలువు వరుసలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అడ్డు వరుసలో మొదటి అడ్డు వరుసలో ఏంది? క, క, గగ్గ, ఇన్య ఉంది. రెండో అడ్డు వరుస ఇట్లా, మూడో అడ్డు వరుస, నాలుగో అడ్డు వరుస, ఐదో అడ్డు వరుస. ఒక్కొక్క అడ్డు వరుసను ఒక్కొక్క గ్రూప్ చేయాలి. గ్రూప్ను తెలుగులో ఏమంటారు అంటే వర్గము అని అంటారు. వర్గము అని అన్నప్పుడు ఎప్పుడైనా కానీ మొదలు ఏ అక్షరం ఉంటే ఆ వర్గానికి అదే పేరు పెడతారు. ఇప్పుడు ఒక లైన్ నిలబెట్టిస్తాం మన స్కూల్లో. స్కూల్లో లైన్ నిలబెట్టించినటువంటి సందర్భంలో, పిల్లల్ని లైన్ నిలబెట్టించిన సందర్భంలో మొదట రమేష్ ఉన్నాడు అనుకోండి, ఆ లైన్కు రమేష్ లైన్ గ్రూప్. తర్వాత సురేష్ ఉన్నాడు అనుకోండి, సురేష్. తర్వాత మంగేష్ ఉన్నాడు అనుకోండి, మంగేష్. ఇట్లా చెప్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒక వర్గం కాబట్టి దీనికి ఏ వర్గము అని పేరు వస్తుందని అంటే కవర్గము అని పేరు. తర్వాత చవర్గము రెండో వర్గానికి. తర్వాత టవర్గము, తర్వాత తవర్గము, తర్వాత ఏందనంటే పవర్గము. కవర్గము, కవర్గము, చవర్గము,
టవర్గము, తవర్గము, పవర్గం. ఈ కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం ఇవి 5 వర్గాలు. అంటే ఇప్పుడు కా నుంచి మా వరకు ఉన్నటువంటి అక్షరాలలో ఏ అక్షరము తీసుకున్న ఏదో ఒక వర్గంలో ఉంది. ఇప్పుడు బా బా ఏ వర్గంలో ఉంది చెప్పండి? బా ఏ వర్గంలో ఉంది? పవర్గంలో ఉంది. నెక్స్ట్ షా చా ఏ వర్గంలో ఉంది? చవర్గంలో ఉంది. నెక్స్ట్ ఇన్యా ఇన్యా ఏ వర్గంలో ఉంది? కవర్గంలో ఉంది. అంటే ఇప్పుడు కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాల్లో ఏ అక్షరము తీసుకున్న ఏదో ఒక వర్గంలో ఉంది కాబట్టి వాటికి వర్గాక్షరాలు. అదేవిధంగా ఈ వర్గాక్షరాలను ఉచ్చరించినప్పుడు స్థానకరణాల యొక్క స్పర్శ సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి వీటికి స్పర్శాక్షరాలు లేదా స్పర్శాలు అనేటువంటి పేరు రావడము జరిగింది. ఇప్పుడు 5 అడ్డు వరుసలకు 5 పేర్లు వచ్చినాయి. ఇప్పుడు 5 నిలువు వరుసలలో మొదటి నిలువు వరుసకేమో పరుషాలు, మూడో నిలువు వరుసకేమో సరళాలని పేరు. తర్వాత ఇది రెండో నిలువు వరుస, మూడో నిలువు వరుస, నాలుగో నిలువు వరుస, ఐదో నిలువు వరుస, ఇదేమో మొదటి నిలువు వరుస. ఇక్కడ ఇవి వర్గాక్షరాలు కాబట్టి మొదటి నిలువు వరుసలో ఉన్నటువంటి అక్షరాలను వర్గ ప్రథమాక్షరాలు అంటారు. ఇవి వర్గ ద్వితీయాక్షరాలు, ఇవి వర్గ తృతీయాక్షరాలు, వర్గ చతుర్థాక్షరాలు, వర్గ పంచమాక్షరాలు. ఈ వర్గ పంచమాక్షరాలను ఏమంటారు అని అంటే అనునాసికాలు అంటారు. వర్గ పంచమాక్షరాలను ఏమంటారు అని అంటే అనునాసికాలు అంటారు. ఎందుకనంటే నాసిక సహాయంతో ఉచ్చరింపబడతాయి కాబట్టి వీటికి అనునాసికాలు. ఇన్యా, ఇని, అన, నా, మా. ఇక్కడ ద్వితీయ లేదా చతుర్థాక్షరాలు వీటికి ఏమని పేరు అని అంటే వర్గ యుక్కులు అని పేరు. ఏమని పేరు? వర్గ యుక్కులు అని పేరు. వర్గ యుక్కులు. ఓకే. ఇప్పుడు వర్గ ప్రథమాక్షరాలకేమో పరుషాలని పేరు, వర్గ ద్వితీయకామ చతుర్థాక్షరాలకేమో వర్గ యుక్కులు అని పేరు. అదేవిధంగా తృతీయాక్షరాలకేమో సరళాలని పేరు, పంచమాక్షరాలకేమో అనునాసికాలని పేరు. అంటే 5 అడ్డు వరుసలకు 5 నిలువు వరుసలకు పేర్లు వచ్చినాయి. మరి ప్రశ్న ఎట్లా అడుగుతున్నాడు అని అంటే ఇప్పుడు టవర్గం ఉంది. టవర్గం యొక్క అనునాసికం ఏమిటి? టవర్గం. టవర్గం ఉంది. ఈ టవర్గం ఉంది. ఈ టవర్గం యొక్క అనునాసికం ఏంది? అన. అన. అదేవిధంగా టవర్గం యొక్క సరళం ఏందని అంటాడు? వర్గయుక్కులు అని అన్నప్పుడు ఏందనంటే 2 చెప్పాలి. టా డ. టా డ. పవర్గం యొక్క పరుషం ఏంది? ప. వర్గయుక్కులు ఏంది? భ బ. పవర్గం యొక్క సరళం ఏంది? బ. పవర్గం యొక్క అనునాసికం ఏంది? మ. ఇట్లా ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క వర్గం తీసుకున్నట్లయితే ఆ వర్గాన్ని యొక్క పర్షము, సరళము, వర్గయుక్కులు, అనునాసికాలను గుర్తించమని అనడానికి అవకాశము ఉన్నది. ఇవి వర్గాక్షరాలకు సంబంధించి, అదేవిధంగా వర్గయుక్కులకు సంబంధించి, అదేవిధంగా అనునాసికాలకు సంబంధించి, అదేవిధంగా పరుషాలకు సంబంధించి, అదేవిధంగా సరళాలకు సంబంధించి. తర్వాత యా రా లా వా. యా రా లా వా. ఈ యా రా లా వా చూసినట్లయితే వీటిని ఉచ్చరించినప్పుడు ఈ నాలుక పోయి ఇక్కడ అంగిలికి తగులుతుంది. అంగిలి సహాయంతో ఉచ్చరింపబడతాయి కాబట్టి వీటికి ఏమని పేరు అని అంటే అంతస్తములు అని పేరు. అంగిలి సహాయంతో ఉచ్చరింపబడతాయి కాబట్టి వీటికి అంతస్తములు అని పేరు. అదేవిధంగా శేష, సాహ వీటికి ఏమని పేరు అని అంటే ఊష్మములు అని పేరు. ఊది పలకబడతాయి కాబట్టి వీటికి ఊష్మములు అని పేరు. ఊష్మములు. ఇక అలా రా అనేది రేఫము. ఏ రేఫము అని అంటే శకట రేఫము. ఏ రేఫము? శకట రేఫము. ఓకే. ఇప్పుడు మనకు ఏమేమి వచ్చాయని అంటే మీరు రాసుకోవాలి. పరుషాలు ఒక్కసారి చెప్తా చూడండి ఏమేమి వచ్చినాయని అంటే మనకి ఇక్కడ పరుషాలు, దీని పేజీలో పెట్టుకొని మీరే రాసుకోవాలి. సరళాలు, స్థిరములు,
స్థిరములు, స్థిరములు, వర్గాక్షరాలు, అనునాసికాలు, అన్నాసికాలు, వర్గయుక్కులు, అంతస్తములు, ఊష్మములు, ఊష్మములు. దీనికి ఒక 2 పేజీలు వదిలిపెట్టుకోండి. దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా మీకు గ్రూప్లో పెడతాను, అది చూసి రాసుకోండి. మళ్ళీ ఇదంతా రాసుకోవడం ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్. ఓకేనా? రాసుకుంటారా అండి? దీనికి ఒక 2 పేజీలు వదిలిపెట్టుకోండి. 2 పేజెస్. ఓకేనా? తర్వాత 9వది రేఫములు అని సైడ్ హెడ్డింగ్ పెట్టండి. రైట్, ఇక్కడి నుంచి రాసుకోండి నోట్స్. రైట్, రేఫములు. రేఫములు అని అంటే రకారమునకే రేఫము అని పేరు. రకారమునకే రకారమునకే రేఫము అని పేరు. రేఫములు రెండు విధములు. రేఫములు రెండు విధములు. రకారమునకే రేఫము అని పేరు. రేఫములు రెండు విధములు. ఒకటి సాధు రేఫము, రెండు శకట రేఫము. సాధు రేఫము అని అంటే మామూలు రా, శకట రేపము అని అంటే బండీరా. సాధు రేపము అని అంటే మామూలు రా, శకట రేపము అని అంటే బండీరా. ఓకేనా? రైట్. తర్వాత ఉన్నటువంటిది మనకు చాలా 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 ఇంపార్టెంట్. తాళవ్య చెజలు, తాళవ్య చెజలు, 11 దంత్య చెజలు. వినాలి. ఈ చాకామ జాలు అనేటువంటివి ఒకసారేమో తాళవ్యాలు అవుతాయి, ఒకసారేమో దంత్యాలు అవుతాయి. మరి ఎప్పుడు తాళవ్యాలు అవుతాయి, ఎప్పుడు దంత్యాలు అవుతాయి? అసలు తాళవ్యము అంటే ఏంది, దంత్యం అంటే ఏంది? తాళవ్యం అంటే ఏంది, దంత్యం అంటే ఏంది? ఓకే, తాళవ్యానికి దంత్యానికి తేడా ఉంది. తాళవ్యం అంటేనేమో దవడ, దంత్యం అంటేనేమో దంతాలు. అంటే చాకామజాలు ఒకసారేమో తాళుల నుంచి వస్తాయి, ఒకసారేమో దంతాల నుంచి వస్తాయి. ఎప్పుడు తాళుల నుంచి వస్తాయి, ఎప్పుడు దంతాల నుంచి వస్తాయి అని చూసినట్లయితే ఈ చాకామజాలు ఎప్పుడు తాళవ్యాలు అవుతాయంటే ఈ ఈ ఏ ఏలతో కూడిన చాకామాజాలు, ఈ ఈ ఏలతో కూడిన చాకామాజాలు తాళవ్యాలు. ఈ ఈ ఏలతో కూడిన చాకామాజాలు ఏమిటి అని అంటే తాళవ్యాలు. మరి ఈ ఈ ఏలతో కూడిన చాకామాజాలు తాళవ్యాలు అంటే ఇక్కడ చాలో ఈ ఉన్నప్పుడు తాళవ్యం అవుతుంది, ఈ ఉన్నప్పుడు తాళవ్యం అవుతుంది, ఏ ఉన్నప్పుడు తాళవ్యం అవుతుంది, ఏ ఉన్నప్పుడు తాళవ్యం అవుతుంది.
జాలో ఈ ఉన్నప్పుడు తాళం ఏమవుతుంది, ఈ ఉన్నప్పుడు తాళం ఏమవుతుంది, ఏ ఉన్నప్పుడు తాళం ఏమవుతుంది, ఏ ఉన్నప్పుడు తాళం ఏమవుతుంది. అంటే ఏ సందర్భాల్లో తాళం ఏమవుతాయి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిలుక అని అన్నాము, ఈ చిలుకలో ఉన్నటువంటి చా తాళం ఏమవుతుంది, చీమా, చెలి, చేటు, ఇందులో ఉన్నటువంటి చాలు తాళం ఏలవుతాయి. జిలా, జీడి, జెర్రీ, జే జే, ఇందులో ఉన్నటువంటి జాలు తాళవ్యాలు అవుతాయి. అంటే ఈ ఎలతో కూడుకున్నటువంటి చాకామాజాలు తాళవ్యాలు. మరి ఇక్కడ ఈ చాకామాజాలు దంత్యాలు ఎప్పుడవుతాయి అని చూసినట్లయితే ఆ ఆ ఊ ఊ ఓ ఓ ఔలతో కూడిన ఓ ఓ ఔలతో కూడిన శాకామాజాలు దంత్యాలు. ఆ ఆ ఊ ఊ ఓ ఔలతో కూడుకున్నటువంటి చాకామాజాలు దంత్యాలు. అంటే చాలో ఆ ఆ ఊ ఊ ఓ ఆ వచ్చినప్పుడు అది దంత్యం అవుతుంది. జాలో ఆ ఆ ఊ ఊ ఓ ఔల వచ్చినప్పుడు అవి దంత్యం అవుతాయి. ఓకే, ఉదాహరణ చూసినట్లయితే ఉదాహరణ చలి, చలి, చాప, చుక్క, చూపు, చొక్కా, చోటు, చౌక. జముడు, జాలి, జున్ను, జూలు, జొన్న, జోడి, జౌకు. చలి, చాప, చుక్క, చూపు, చొక్క, చోటు, చౌక. జముడు, జాలి, జున్ను, జూలు, జొన్న, జోడి, జౌకు. ఇవి దంత్య చెదలు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్, నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ఆ ప్రశ్నలో మీరు చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. క్రింది వాటిలో క్రింది వాటిలో తాళవ్య పదాన్ని గుర్తించండి. నెంబర్ 1 చెమట, చెమట. ఆ, చిలిమి, చుట్ట, చూపులు. ఆన్సర్ చెప్పండి, తాళవ్య పదం. ఏంది ఇద్దరు ముగ్గురే ఉన్నారా క్లాస్లో, మిగతా వాళ్ళు పనుకురేంది, ఎట్లా సెలవు ఉందని. చెలిమి, చెలిమి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే చేలో ఏముంది అని అంటే ఏ ఉంది. రైట్. ఇంకో ఉదాహరణ క్రింది వాటిలో దంత్య పదాన్ని గుర్తించండి. ఇట్నే అడుగుతారు ప్రశ్న. ఉదాహరణ ఆ, జోలి, జోలి,
జేజేలు, జేజేలు, చేను, చేను, జున్ను. చెప్పండి. దంత్య పదం. రెండు వచ్చినాయి ఆన్సర్లు. ఒకటి ఉందా, రెండు ఉందా? రైట్. 1, 4. 1, 4 అంటే ఇట్లా ఇస్తాడు. ఏ ఇచ్చి 1, 2, బి ఇచ్చి 2, 3 ఇట్లా ఇస్తాడు. కాబట్టి మనము రెండు కూడా ఆన్సర్లు ఉండొచ్చు. 1, 4. జోలి, జున్ను. జోలు, జోలి, జున్ను. ఓకేనా? రైట్. ఇట్లా మనము మరి ఇప్పుడు దంత్య పదాన్ని తాళవ్య పదాన్ని గుర్తిస్తారు కదా. ఈ ఈ ఏలతో కూడుకున్నటువంటి చాకామాజాలు తాళవ్యాలు, ఆ ఆ ఓ అవులతో కూడుకున్నటువంటి చాకామాజాలు దంత్యాలు. ఓకేనా? రైట్. నెక్స్ట్ హెడ్డింగ్ యారాలావాలలోని భేదాలు. యావారాలలోని భేదాలు. ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. యా వా రా లలోని భేదాలు. రైట్. యా వారాలలోని భేదాలు అని అంటే ఎవ్వారాలలోని భేదాలు ఏంది అని చూసినట్లయితే, యా అనేటువంటిది ఒకసారి లఘువు అవుతుంది, ఇంకోసారి అలఘువు అవుతుంది. ఒకసారి ఏమో లఘువు అవుతుంది, ఇంకొకసారి ఏమో అలఘువు అవుతుంది. ఎప్పుడు లఘువు అవుతుంది, ఎప్పుడు అలఘువు అవుతుంది అని అంటే, లఘువు ఎప్పుడు అవుతుంది? లఘువు అంటే ఏంది అని అంటే, లఘువు అంటే ఒక మాత్ర కాలము, అలఘువు అంటే 2 మాత్ర కాలాలు కాదు. లఘువు అని అంటే నాలుక వర్ణోత్పత్తి స్థానములను వర్ణోత్పత్తి స్థానములను శిథిలంగా స్పృశించినప్పుడు శిథిలంగా స్పృశించినప్పుడు పుట్టే వర్ణములను పుట్టే వర్ణములను లఘువు అంటారు. నాలుక వర్ణోత్పత్తి స్థానములను శిథిలంగా స్పృశించినప్పుడు పుట్టే వర్ణములను ఏమంటారు అంటే లఘువు అంటారు. అంటే నాలుక పోయి ఇక్కడ తగిలినప్పుడు శిథిలంగా గట్టిగా స్పృశించినప్పుడు పుట్టేటువంటి పూర్ణాలు లఘువులు. మరి అలఘువు అంటే ఏంటనంటే, అలఘువు నాలుక నాలుక వర్ణోత్పత్తి స్థానములను వర్ణోత్పత్తి స్థానములను అశిథిలంగా స్పృశించినప్పుడు అశిథిలంగా స్పృశించినప్పుడు పుట్టే వర్ణములు పుట్టే వర్ణములు అలఘువులు. నాలుక వర్ణోత్పత్తి స్థానములను అశిథిలంగా స్పృశించినప్పుడు పుట్టే వర్ణములు అలగులు. ఓకే. అదేవిధంగా యావారాలలోని భేదాల విషయానికి వచ్చినట్లయితే, యా ఒకసారి లఘువు అవుతుంది, ఇంకోసారి అలఘువు అవుతుంది. వా ఒకసారి లఘువు అవుతుంది, ఇంకొకసారి అలఘువు అవుతుంది. రా లఘువు అవుతుంది, అలఘువు అవుతుంది. లా లఘువు అవుతుంది, అలఘువు అవుతుంది. మరి యా ఎప్పుడు లఘువు అవుతుంది, ఎప్పుడు అలఘువు అవుతుంది అనేటువంటిది ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క అక్షరాన్ని గురించి తీసుకుందాం. ఫస్ట్ యా అనే అక్షరాన్ని తీసుకుందాం. యా యా ఈ యా అనేటువంటిది ఎప్పుడు లఘువు అవుతుంది అని అంటే, ఎప్పుడు లఘువు అవుతుంది అని అంటే
ఆగమ యకారము లఘువు. ఆగమ యకారము లఘువు. ఆగమ యకారము అని అంటే ఉదాహరణ హరి ప్లస్ అతడు అని అన్నాను. హరి ప్లస్ అతడు ఏమైతుంది? హరి యతడు. అంటే ఆగమంగా ఆగమంగా వచ్చినటువంటి యకారం. ఆగమము అని అంటే ఏంటంటే అదనంగా ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం అదనంగా వచ్చి చేరుట ఆగమం. అది యా అవుతుంది. అంటే ఆగమంగా వచ్చినటువంటి యకారం ఏమవుతుందంటే లఘువు అవుతుంది. అట్లా కాకుండా సిద్ధయకారం. సిద్ధయకారము అని అంటే ఏంటంటే సిద్ధయకారం ఏమవుతుందనంటే అలఘువు అవుతుంది. ఉదాహరణ కాయా అని అన్నాము. కాయా అన్నప్పుడు డైరెక్ట్గా ఇది సందులు గిట్ల ఏం లేకుండా డైరెక్ట్గా సహజ సిద్ధంగా ఉన్నటువంటి యకారం. ఇక్కడనేమో ఆగమంగా వచ్చింది. ఇక్కడ యకారం ఆగమంగా వచ్చింది కాబట్టి ఇది ఇది లఘువు అవుతుంది. ఒకసారి హరి అతడు, హరి అతడు అనండి, నాలుకవే అక్కడ తగులుతుంది. మామూలుగా కాయ అనండి, తగలదు. హరి అతడు అన్నప్పుడేమో ఫోర్స్గా తగులుతుంది, కాయ అన్నప్పుడేమో ఫోర్స్గా తగలట్లేదు. దానికి దీనికి ఉన్నటువంటి తేడా అది. ఓకేనా? రైట్. నెక్స్ట్ రెండవది. రెండో అక్షరము ర. ర. ఈ రా అనేటువంటిది ఎప్పుడు లఘువు అవుతుంది, ఎప్పుడు అలఘువు అవుతుంది అని అంటే లా నా సాధురేఫము. సాధురేఫము లఘువు. సాధురేఫము అని అంటే ఏంటంటే రా. సాధురేఫము రా ఏమవుతుంది అంటే లఘువు అవుతుంది. ఉదాహరణ అరక అని అన్నాము. అరక. శకటరేపము బండిరా ఏమవుతుంది అంటే అలఘువు అవుతుంది. ఉదాహరణ గుర్రం. గుర్రం. గుర్రం అరక. అరక గుర్రం. అరక అంటే ఫోర్స్గా వస్తుంది. అరక గుర్రం. ఇక్కడ ఈ రానేమో అలగు, ఈ రానేమో లఘువు. తర్వాత లా. లా తీసుకున్నట్లయితే లా లఘువు ఎప్పుడు అవుతుంది అని చూసినట్లయితే మామూలుగా లా ఉంటుంది చూసిర్రా. లఘువు ఏంటంటే లా. ఉదాహరణ కలప. కలప. అలగు ఎప్పుడు అవుతుందని అంటే అలగువు అలా అలా కూడా ఎట్లయితుంది? ఉదాహరణ తీసుకున్నట్లయితే త్రాడు ప్లస్ లు అని అన్నాం. అప్పుడు ఏమవుతుంది? త్రాళ్ళు అవుతుంది. అంటే అలానేమో అలగువు, లానేమో లఘువు. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి వా తీసుకుందాం. వా ఎప్పుడు లఘువు అవుతుంది, అలఘువు అవుతుంది అంటే ఆదేశ వకారమేమో లఘువు అవుతుంది. ఆదేశ వకారం ఆదేశంగా వచ్చినటువంటి వకారం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిలుకలు ప్లస్ పలికెను అని అన్నాను. చిలుకలు ప్లస్ పలికెను ఏమవుతుంది? చిలుకలు ఒలికెను. అంటే పా ప్లేస్లో ఎవరు వచ్చిర్రు? వా. వా వచ్చింది. పా ప్లేస్లో వా ఆదేశంగా వచ్చింది కానీ ఈ వా ఏమవుతుంది అంటే లఘువు అవుతుంది. ఆదేశ వకారము లఘువు. మామూలుగా అట్లా కాకుండా సిద్ధ వకారము, సహజ సిద్ధంగా ఉన్నటువంటి వకారం ఏమవుతుందంటే అలఘువు అవుతుంది. ఉదాహరణ కలువ, వలువ. ఇవన్నీ ఏమవుతాయంటే అలగులు అవుతాయి. సిద్ధ వకారము అలగువు. ఓకే. అంటే యారాలావాలలో యారాలావాలలో యా ఎప్పుడు లఘువు అవుతుంది, రా ఎప్పుడు లఘువు అవుతుంది, లా ఎప్పుడు లఘువు అవుతుంది, వా ఎప్పుడు లఘువు అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. ఓకే. ఇది హల్లుల గురించినటువంటి సంపూర్ణమైనటువంటి సమాచారం. తర్వాత మనకు ఉన్నటువంటిది ఉభయాక్షరాలు. ఉభయాక్షరాలు వినాలి.
ఉభయాక్షరాలు అని అంటే ఉభయాక్షరాలు 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 అని అంటే ఉభయము అంటే రెండు అని అర్థం. ఉభయము అంటే రెండు రెండు అని అర్థం. అంటే ఇక్కడ రెండు అని అంటే ఏమిటి? అచ్చులతోటి హల్లులతోటి, అచ్చులతోటి హల్లులతోటి, అచ్చులతోటి హల్లులతోటి కలిపి పలకబడే అక్షరాలను ఉభయాక్షరాలు అంటారు. అచ్చులతోటి హల్లులతోటి కలిపి పలకబడేటువంటి అక్షరాలను ఉభయాక్షరాలు అంటారు. అంటే అచ్చు అచ్చు పిలిస్తే అచ్చెమ్మడి పోతుంది, హల్లు పిలిస్తే హల్లెమ్మడి పోతుంది. నువ్వు అచ్చువు నీ ఎమ్మడి నేను రాను, నువ్వు హల్లువు నేను ఎమ్మడి రాను అని అనదు. మరి ఉభయాక్షరాలు ఎన్ని అని అంటే మూడు. ఒకటి సున్నా, రెండు అరసున్నా, మూడు విసర్గ. ఈ సున్నా యొక్క సింబల్ ఏంటంటే తెలుసు మీకు? ఇది దీన్నే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే అనుస్వారము అని అంటాం. దీనికే పూర్ణానుస్వారము అని పేరు. దీనికే పూర్ణ బిందువు అని పేరు. దీనికే నిండు బిందువు అని పేరు. దీనికే నిండు సున్నా అని పేరు. దీనికే నిండు బొట్టు అని పేరు. అనుస్వారము, పూర్ణానుస్వారము, పూర్ణ బిందువు, నిండు సున్నా, నిండు బొట్టు. నిండు బొట్టు అని ఎందుకు అంటారు? వెనకడికి కొంతమంది స్త్రీలు రూపాయి బిల్లంత బొట్టు పెట్టుకునేటువంటి వాళ్ళు. ఇప్పటి వల్ల కనపడుతున్నాయి ఆ బొట్లు? చెప్పుర్రి. అస్సలే అసలే కనపడతలేవు. అవే టిక్లీలు పెట్టుకుంటారు. ఆ టిక్లీలు కూడా ఏంది భూతద్దం పెట్టి చూస్తేనే కనపడుతున్నాయి ఆ టిక్లీలు. అందుకే గోరెటెంకన్ అని అంటాడు, కుంకుమ దాసిన బుక్క మీద కూడా కంపిని రక్కసి కన్ను పడ్డది, పూసలో లతాలాము కప్పలు కాసిల కలసి అతమైపోయినాయి. అరే బొట్టు పిల్లలు నొసడికొచ్చే కదరా నా పల్లెల్లోనా, మన బుడ్డి దాసరి బతుకులాగా మాయే నా పల్లెల్లోనా. చూడండి, బొట్టు పిల్లలు నొసడికి వచ్చే కదరా నా పల్లెల్లోనా. ఇంత పెద్ద బొట్టు పెట్టుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు కనపడతలేరు. బొట్టు పెట్టుకోవడం వల్ల ఈ ఇక్కడ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఇక అవయము నుండి ఆ బొట్టు కాపాడుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఏ సంప్రదాయం అయినా కానీ సంప్రదాయంలో మనకు సైన్స్ అనేటువంటిది దాగి ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవాలి. పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి. ఈడనేమో పెట్టుకోరు, ఈడ పెట్టుకుంటారు కుంకుమ బొట్టు. ఈడెందుకో మరి, ఆడే ఉందో మరి బొట్టు. ఈడ పెట్టుకుంటే అయిపోతుంది కదా కుంకుమ బొట్టు. అటు బొట్టు అనేటువంటిది ఐదవతనానికి సూచిక. ముత్తైదువ అని అంటారు. ఎందుకు ముత్తైదువ అని అంటే 5 కలిగి ఉన్నటువంటి స్త్రీ కాబట్టి ముత్తైదువ. బొట్టు ఉండాలి, తాలి ఉండాలి, తాలి గాజులుండాలి, పూలుండాలి, మెట్టెలుండాలి. పసుపు కుంకుమ ఒకటే కౌంట్ అనమాట. పసుపు కుంకుమ ఒకటి, అక్కడ పసుపు కుంకుమ ఒకటి, పూలు, తాలి, మెట్టెలు, గాజులు. ఇది ఈ 5 కలిగి ఉన్నటువంటి స్త్రీని ఐదవరాలు అని అంటారు. ఈ 5 లేనటువంటి స్త్రీని విధవరాలు అని అంటారు. కాబట్టి భర్త ఉన్నటువంటి ప్రతి ఒక్క స్త్రీ ఈ 5టిని కలిగి ఉండాలి. కానీ చాలామంది ఈ 5 2 3 లేకుండానే తిరుగుతూ ఉన్నారు. దట్ ఈస్ నాట్ ట్రెడిషన్. ఓకేనా? రైట్. ఇది సున్నా. తర్వాత రెండవది అరసున్నా. ఈ అరసున్నా యొక్క సింబల్ ఏంటంటే ఇది
దీనికే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే అర్ధానుస్వారము, ఖండబిందువు, అదేవిధంగా కూర్చబొట్టు. అర్ధానుస్వారము, ఖండబిందువు, కూర్చబొట్టు. ఓకేనా? రైట్. మూడవది విసర్గ. విసర్గ అంటే పైన ఒక సున్నా, కింద ఒక సున్నా. ఇది విసర్గ అని అంటే విశేషముగా సంసర్గ కలది. విశేషముగా సంసర్గ కలది. సంసర్గ అంటే కూడిక అని అర్థం. కూడిక అని అంటే అచ్చులతోటి హల్లులతోటి కూడి పలకబడుతుంది కాబట్టి దీనికి విసర్గ అనేటువంటి పేరు. మరి ఇక్కడ వాయువును విసర్జించుట చేత, వాయువును విసర్జించుట చేత, వాయువును విసర్జించుట చేత విసర్గ అనే పేరు వచ్చినది. వాయువుని ఉదాహరణ దుఃఖం, అంతఃపురము. దుఃఖం, అంతఃపురము అంటే విసర్గ వచ్చింది అన్నట్టు తప్పనిసరిగా వాయువును విసర్జించాలి. ఓకే. సున్నా, అరసున్నా, విసర్గ ఈ మూడు ఉభయాక్షరాల కిందికి వస్తాయి. ఓకేనా? తర్వాత మనకు వర్ణోత్పత్తి స్థానాలు లేదా ధ్వన్యుత్పత్తి స్థానాలు ఉంటాయి. తర్వాత ఉచ్చారణ స్థానకరణాలు అయి ఉంటాయి. ఆ, స్థానకరణాల గురించి చెప్పుకుంటాము. ముఖయంత్ర అవయవంలోని అంశాలు, తర్వాత ప్రయత్నము, ఇవన్నీ చెప్పుకుంటే మనకు ఈ ఈ ముఖయంత్ర అవయవం సంబంధించి భాషాశాస్త్రానికి సంబంధించినటువంటి ఆ, కొన్ని అంశాలు అనేటువంటివి కంప్లీట్ కావడము జరుగుతుంది. ఓకే. మిగతా అంశాలను మనం రేపటి క్లాస్లో చూద్దాం.